అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞం 244వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు మనం జ్ఞాన విజ్ఞాన యోగమైన 7వ అధ్యాయంలో మొదటి శ్లోకం పూర్తయింది కదా. రెండవ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా మొదటి శ్లోకం ఎంతమందికి తెలిసిందో ప్రార్థనతో మొదలు పెట్టండి అమ్మా. మీకు అమ్మ సౌండ్ ఏమి ఫ్యాన్ సౌండ్ ఏమైనా వస్తుందా మీకు? నో గురువు గారు. క్యారీ ఆన్. నమస్కారం గురువు గారు. నా పేరు సౌమ్య శ్రీ లక్ష్మి. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతాం అథ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. రైట్, నెక్స్ట్. ఇప్పుడు సౌమ్య చెప్పింది. ఎస్ గురువు గారు. గౌతమి సాయి ప్రియ లేదు. ఓకే, గౌతమి సాయి ప్రియ ఉన్నారా? ఎస్ గురువు గారు. క్యారీ ఆన్. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు, శ్రీ భగవానువాచ మయ్యా సక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి శృణు. జయ గురుదేవా. కొంచెం బాగా వినాల. సౌమ్య చెప్పినంత క్లియర్గా రాలేదే గౌతమి, మళ్ళీ చెప్పండి. శ్రీ భగవానువాచ మయ్యా సక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది. సరిపోయింది. ఓకే ఓకే, నెక్స్ట్ నెంబర్ 3. డిసగ్న లేదు గురువు గారు. నెంబర్ 3. నా పేరు డిసగ్న లక్ష్మి. గురువు గారు. కానివ్వండి. శ్రీ భగవానువాచ మయ్యా సక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఎందుకు కొంతమందికి మీకు 6వ అక్షరానికి దీర్ఘం పెరికేస్తున్నారు ఏమి? కొంతమంది మయ్యా సక్తమన పార్థ మయ్యా సక్తమనః పార్థ యోగం మయ్యా సక్తమన పార్థ. నాకు దీర్ఘం ఉండలే. ఎస్ గురువు గారు. నా దీర్ఘం నాకు పెరికేస్తే నాకు ఎట్ట దీర్ఘం? దిశజ్ఞ గురుగారు. నా దీర్ఘం నాకు తీసేస్తే నాకు దీర్ఘం ఎట్లా? మీరు నాకు దీర్ఘం తీయకూడదు. ఎవరికి తీయకూడదు? నాకు దీర్ఘం ఉందా లేదా? ఇప్పుడు నాలుక నలుక ఏది బాగుంటది? నాలుక గురుగారు. మరి నాలుక అన్నప్పుడు దీర్ఘం పెట్టాలనే వద్దా? పెట్టాలి గురు. నాలుకలో నా ఉందా, నలుకలో నా ఉందా? నాలుకలో ఉంది గురు. నాలుకలో నా భగవద్గీతలో ఉండేది.
ఎస్ గురువు గారు. మీరేం చేస్తున్నారు? నలకలో నా పెడుతున్నారు. ఎస్ గురువు గారు. నాలుకలో నా పెట్టాలి. ఓకే గురువు గారు. నాలుక అని పలికినప్పుడు నా పలకడానికి ఎంతసేపు పడుతుంది చూడండి. ఎస్ గురువు గారు. కనుక మయ్యాసక్తమనా పార్థ. మయ్యా సక్తమనః పార్థ యోగం యుంజన్మదా శ్రయః అసంశయం సమగ్రం మాం యథా శృణు. వెరీ నైస్, వెరీ నైస్. ఇట్లా రోజు ప్రతి వారం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చేసి అధ్యాయం 30 ఉండేది. 30 ఒకేసారి చెప్పగలరు మీరు మళ్ళీ. ఓకే గురువు గారు. గురువు గారు చూసుకోండి, నాకు దీర్ఘం ఎందుకు అవసరం అంటే అనన్యమైనటువంటి ఆసక్తి. మనహ అంటే మనసే. ఎస్ గురువు గారు. మనాహ అంటే అర్థం ఏంటంటే నీ మనసు పూర్తిగా నేను నిండిపోవాలి. ఓ ఎస్ గురువు గారు. మొదటి నేను నీ మనసంతా నిండిన తర్వాత మళ్ళీ మనసు ఉండదు. ఎస్ గురువు గారు. విసజ్ఞ గ్లాస్ లో గ్యాప్ ఉంటుంది. వాట్ గురువు గారు? గ్లాస్ ఉంటుందమ్మా, గ్యాప్ ఉంటుంది. ఎస్ గురువు గారు. గ్లాస్ లో గ్యాప్ ఫిలప్ అయిన తర్వాత గ్యాప్ ఇంకా ఉండదు గురువు గారు. అటు మళ్ళీ గ్యాప్ అనే మాటకు అర్థమే ఉండదు అక్కడ. ఎస్ గురువు గారు. ఇంకో చుక్క పోసిన కింద పోతుంది. అవును గురువు గారు. అట్లా డిసజ్ఞ నిండా గురువే నిండిపోతే మళ్ళీ డిసజ్ఞ ఉండదు అక్కడ. ఎస్ గురువు గారు. అప్పుడు ఏముంటది? గురువు మాత్రం ఉంటది అంతే. ఎస్ గురువు గారు. అది నాకు దీర్ఘం ఎవరు తీయబాకండి దయచేసి, నేను అంతటా ఉంటాను నేను. ఓకే. నెక్స్ట్ నంబర్ 3. థ్యాంక్ యూ డిసజ్ఞ. నంబర్ 4. నమస్కారం గురువు గారు. నా పేరు భాగ్యశ్రీ. శ్రీ భగవానువాచ మయ్యా సక్తమనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జై గురుదేవ్. ఏం పేరు? భాగ్యశ్రీ గురువు గారు. భాగ్యం, సంతోషం. ఏమైనా భాగ్యం. నెక్స్ట్. నమస్కారం గురువు గారు. నా పేరు దివ్యశ్రీ గురువు గారు. శ్రీ భగవానువాచ మయ్యా సక్తమనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. అసంశయం సమగ్రం అంటే నీకు సందేహం లేకుండా పూర్తిగా చెబుతాను. పూర్తిగా చెప్పడం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, గ్లాసులో సగం ఉంటే గ్యాప్ ఉంటుంది. గ్లాసులో సగం నీళ్లు ఉందనుకో అమ్మా, గ్యాప్ ఉంటుంది. 75% నీళ్లు ఉంటే ఎంత గ్యాప్ ఉంటుంది? గ్లాసులో 75% వాటర్ ఉందనుకోమ్మా, ఇంకా 25% బ్యాలెన్స్ ఉంటుంది. గ్లాసులో 99% నీళ్లు ఉందనుకోండి, ఇంకా ఎంత గ్యాప్ ఉంటుంది? 1%. అవునా కాదా? కానీ అసంశయం నీకు సందేహరహితంగా, ఎంత సందేహరహితంగా అంటే సమగ్రం 100%. 100% మీకు తెలియాలంటే మీరు 100% మరి నన్ను నమ్మాలి కదా. నేను చెప్పినట్టు వినాలి కదా. వినాలి గురువు గారు. వింటారా? వింటాం గురువు గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నంబర్ 6. సత్యపూర్ణ. Yes sir. Thank you. Carry on. Shri Krishna Parabrahmane Namaha. Srimad Bhagavad Gita Atha Saptamodhyayah Jnana
ज्ञानविज्ञानयोगः श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तत् शृणु. Very nice, clear pronunciation. Next, number 7. Anybody from Bangalore says Idara? Yes, sir. Carry on. Om Shri Krishna Parabrahmane Namaha. Srimad Bhagavad Gita Ata Sattama Yoga Jnana Saptamodhyayah. Saptamodhyayah Jnana Vijnana Yoga Sri Bhagavan Vacha Mana Partha. Maya Saktamana Pata Yogam Yujam Madashaya Asamsayam Samagram Asamsayam Samagram Mam Yata Gnanasti Ujjano Gnasyasi. Gnasasi Tatsrunu. Tajjano. Thank you. Suhas. Yes, sir. Thank you. Devyamni. నమస్కారం గురువుగారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగः. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. వెరీ నైస్, థ్యాంక్ యూ. జ్ఞాన విజ్ఞాన యోగము దీని పేరు కదా. ఎస్ గురుగారు. జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ మనం ముందు తెలుసుకోవాలి. అది ఈ శ్లోకంలో వస్తుంది. ఓకే గురుగారు. జ్ఞానం అంటే విజ్ఞానం అంటే, జ్ఞానం అంటే నువ్వు డిగ్రీ జాయిన్ అయి ఉద్యోగం సంపాదించాలి, ఇట్ ఈస్ జ్ఞానం. ఇది జ్ఞానం మాత్రమే, విజ్ఞానం కాదు. డిగ్రీ జాయిన్ అయ్యి పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించాలా అనేది దేవయామినికి జ్ఞానం. పూజారి వెంకటేశానికి మళ్ళీ చూడమ్మా, డిగ్రీ పాస్ అవ్వాలి, పీజీ పాస్ అవ్వాలి, ఉద్యోగం సంపాదించాలి, నెల జీతం తీసుకోవాలి, ఇది దేవయామినికైతే జ్ఞానం. అదే విషయం పూజారి వెంకటేశానికి అయితే విజ్ఞానమా గురుగారు? యా, ఎస్. ఎట్లా ఇప్పుడు మీరు చెప్పండి నిర్వచనం. విజ్ఞానం అంటే ఏంటి? మనం తెలుసుకోవలసినప్పుడు జ్ఞానం, తెలిసిన తరువాత విజ్ఞానం. యాస్, క్లియర్. ఓకే గురుగారు. సరే, ఇంకొంచెం దగ్గరకు వస్తా. కాఫీ కలిపి తాగితే బాగుంటుంది, అజ్ఞానం. అజ్ఞానం నాయన. కాఫీ బాగా చూడండి, ఇంకా దగ్గరగా చెప్తా. చెప్పండి గురు. కాఫీ కలిపి తాగితే అబ్బబ్బబ్బబ్బబ్బా బాగుంటుంది, అజ్ఞానం. కానీ కాఫీ కలపాలంటే ఏం చేయాలో ముందు తెలుసుకోవాలి కదా. ఎస్ గురుగారు. పాలు, పంచదార, తర్వాత కాఫీ పొడి 3 వస్తువులు ఉండాలి. స్టవ్ అనే 4వ వస్తువు ఉండాలి. ముందు పాలు పెట్టాలి, బాగా కాగబెట్టాలి, అందులో కాఫీ పొడి వేయాలి, బాగా తిప్పాలి, బాగా ఈ పక్క ఆ పక్క 2 తిప్పులు తిప్పిన తర్వాత భలే టేస్ట్ వస్తుంది. గ్లాస్ లో పోసి తీసుకొని వచ్చి అమ్మగారికి ఇవ్వాలి.
దిస్ ఈజ్ జ్ఞానము. ఉమ్, అంటే అజ్ఞానానికంటే జ్ఞానం కొంచెం బెటర్. ఉమ్, విజ్ఞానం అంటే ఏం చెప్పేదే, చెప్పండి గురువు. మీరు ఇవన్నీ ఎప్పుడైనా తాగి చూసారా? కాఫీ కలిపి మరి ఇవన్నీ పనులు అయినాక ఎప్పుడైనా కాఫీ తాగి చూసారా? లేదు గురుగారు. కాఫీ తాగలేదు ఇప్పుడు, అది అలవాట్లేదా? అంటే నేను పెట్టుకుని తాగింది లేదు గురుగారు. మీరు పెట్టుకొని తాగలేదా? ఉహు. ఓకే, మరి పెట్టిస్తే తాగారు కదా, ఉమ్, ఎట్లా ఉంది? బాగుంది గురువు. అది విజ్ఞానం. అంటే కాఫీ తాగిన తర్వాత బాగుంది అనేది విజ్ఞానం. ఉమ్, తాగక ముందు దాని పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం జ్ఞానం. ఉమ్, అది తెలియకుండా ఉండేది అజ్ఞానం. ఉమ్, ఓకే. అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము. ఉమ్, అయితే ఇప్పుడు కాఫీ నీకు నేను ఎంత చక్కగా చెప్పినప్పటికీ, కాఫీలో ఏమేమి వేస్తారు అని తెలిసినప్పటికీ నువ్వే కలుపుకొని తాగితేనే నీకు విజ్ఞానం అని మీరు భావిస్తున్నారు. అవునా కదా? అంటే మీరు కాఫీ తాగడం బాగుంది, కానీ ఇందులో ఏమేస్తారో పూర్తిగా తెలుసుకుంటే మళ్ళీ నీకు తెలుసుకోవడానికి అందులో మిగలదు. ఎస్ గురువు. అంతవరకు నేనేం చెప్పినప్పటికీ మీకు కాఫీ అయితే తాగాను బాగుంది, కానీ ఏమేస్తే ఈ టేస్ట్ వస్తుంది అనేది మీకు తెలియలేదు అనుకో. ఎగ్జాంపుల్ అమ్మా, జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే గురువు. అది మీకు మీరే స్టవ్ ముట్టించిన దగ్గర నుంచి, పాలు ప్రారంభించిన దగ్గర నుంచి ఎవరి సహాయము లేకుండా మీరే కాఫీ చేసి గాన మీరే తాగినప్పుడు ఉండేటువంటి దాన్ని విజ్ఞానం అంటారు. ఓకే. ఉదాహరణకి ఒక ఆయన అంటాడు, మామ మీ కూతురికి వంట రావాల్సిన అవసరం లేదు మామ, నా కొడుకు బాగా వంట చేస్తాడు. మీ కూతురికి వంట రావాల్సిన అవసరం లేదు మామ, నాకు కూడా వంట బాగొచ్చు. అంటే నీ కూతురికి వంట రాకపోయినా పర్వాలేదు, మేము పెళ్లి చేసుకుంటాం మీ అమ్మాయిని అని అర్థం. అంటే వంట పట్ల వాళ్ళకి విజ్ఞానం ఉంది, కరెక్టే. అమ్మాయి గారు అవన్నీ యాక్సెప్ట్ చేయట్లేదు. అమ్మాయి గారు ఏమంటారు ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే, నాకు ఉద్యోగం రావాలి, నాకు జీతం రావాలి, నా జీతంతోనే నా పెళ్లి జరుగును. ఇది జ్ఞానం. అది అలానే జరిగినప్పుడే కదా విజ్ఞానం. అంతవరకు నా దగ్గర పెళ్లి మాట ఎత్తబాకండి, ఇది కథ. క్లియర్ గా మెసేజ్ మనకు ఇంత స్పష్టంగా అచల పరిపూర్ణ పరమపదమైనటువంటి, అంతటా నిండి నిబిడీకృతమై ఉండేటువంటి అచల పరిపూర్ణమైనటువంటి నన్ను నీకు సులభంగా స్పష్టంగా అసలు నేను నువ్వేనని, నువ్వు నేనేనని నీకు నిరూపిస్తాను అని చెప్పబోయేటువంటి, ఆ మాట చెప్పబోయేటువంటి శ్లోకం అది. ఇంకెవరైనా మిగిలారా? రివిజన్ ఎవరైనా చెప్తారా? రివిజన్ కొత్త వాళ్ళు ఎవరైనా చెప్తారా మొదటి శ్లోకాన్ని? ఎనీబడి ఈజ్ పెండింగ్ రివిజన్? ఫస్ట్ శ్లోక, 7th అధ్యాయ ఫస్ట్ శ్లోక. నో, కమాన్. శ్రీ భగవానువాచ కమాన్. జ్ఞానం తేహం సవిజ్ఞానం, జ్ఞానం తేహం సవిజ్ఞానం, ఇదం వక్ష్యామి అశేషతః, ఇదం వక్ష్యామి అశేషతః, యజ్ఞాత్వా నేహ భూయోన్యత్, నేహ భూయోన్యత్, జ్ఞాతవ్యమవశిష్యతే. నో, జ్ఞాతవ్యమవశిష్యతే. Very important sloka from Bhagavad Gita. This is only ultimate sloka, is very 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 important sloka from Bhagavad Gita. టోటల్ వేద విజ్ఞాన సారం అంతా ఇందులో ఉంటుంది. అయితే ఇది ఒకటే నేర్చుకుంటాం సార్? నో, అటుగా చెప్పింది నేను. అన్నీ నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస దీంట్లో వస్తుంది మనిషికి. ఇది నేర్చుకుని ఇది బాగా అర్థమైతే వాడు అన్ని కంపల్సరీ నేర్చుకుంటాడు.
ఉమ్. అట్లా కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఈ పదాలు చాలా ఏమంటారంటే ప్రతి అక్షరము విలువైంది ఇక్కడ. ఉమ్. వెలకట్టలేనటువంటి అక్షర లక్షలు ఇవి ఒక్కొక్కటి. ఉమ్. అయితే ఇందులో చెప్పబడేది ఏంటంటే ముందుగా సెకండ్ లైన్ ఉమ్. ఓకే గురు. యత్ జ్ఞాత్వ. ఇప్పుడు మనం జ్ఞానం గురించి తెలుసుకోవాల్సింది. ఉమ్. జ్ఞానము జ్ఞాత్వా తెలియవలసింది, తెలిస్తే. ఉమ్. మొదటి లైన్ జ్ఞానం, రెండో లైన్ జ్ఞాత్వా. ఉమ్. యద్ జ్ఞాత్వా ఏది తెలుసుకుంటే. ఏమ్మా యద్ జ్ఞాత్వా అంటే దేన్ని తెలుసుకుంటే, అంటే మొదటి నేనుని సమగ్రంగా తెలుసుకుంటే. ఉమ్. సమగ్రంగా ఇంతకు ముందు సమగ్రం అనే పదం ఇంతకు ముందు వచ్చింది మనకు. ఎస్ గురుగారు. సంశయం సమగ్రం మాం ఉమ్. అంటే సందేహం లేకుండా పూర్తిగా దేన్నైతే తెలుసుకుంటే. ఉమ్. యద్ జ్ఞాత్వా మీన్స్ దేనిని తెలుసుకోవడం వలన. ఉమ్. నేహ రెండు పదాలు ఉంటాయి. నా ఇహ అనే పదము. నేహ అంటే ఇహ అంటే ఇంక మీదట, ఉమ్. ఇహ అంటే ఈ లోకంలో. ఉమ్. ఈ లోకంలో అంటే దేవయామిని, ఎవరి పేర్లు వాళ్ళు ఫిలప్ చేసి పెట్టుకోండి. ఈ లోకంలో దేవయామిని ఉన్నంత వరకు, ఉమ్. దేవయామిని జీవించి ఉన్నంత వరకు. భూయః నెక్స్ట్ అంటే అది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్. ఏమ్మా ఏదంటే ఏది తెలుసుకుంటే నెక్స్ట్ ఇంకేమి తెలుసుకోవడానికి మిగలదో ఉమ్. దాన్ని ఈ అధ్యాయంలో మీకు చెప్తాను. ఉమ్. యత్ జ్ఞాత్వా ఇహ భూయః అన్యత్ జ్ఞాతవ్యం న అవశిష్యతే. ఇది మొదటి లైన్, పదవి విభజన. ఉమ్. ఓకే గురు. నేహాలో ఇహ అంటే ఈ లోకంలో, ఉమ్. నా అటు పక్కన పెట్టి మళ్ళీ తెస్తా. ఉమ్. ఓకే గురు. భూయః అన్యత్ జ్ఞాతవ్యము అవశిష్యతే నా అంటే నా అవశిష్యతే అంటే మీకు ఇప్పుడు 6 అధ్యాయాల్లో చెప్పినటువంటి విషయాన్ని సంపూర్ణంగా మీకు తెలియజేస్తే, ఉమ్. 7వ అధ్యాయం మొదటి శ్లోకంలో చెప్పేది 6 అధ్యాయాల్లో లేదని కాదు. ఉమ్. ఇప్పుడు జరిగిన 6 అధ్యాయాల్లో కూడా ఉంది. అది మీకు సరిగా అర్థమై ఉండదని 7వ అధ్యాయం మొదలైంది. ఉమ్. ఏది తెలుసుకుంటే ఇంకా మీకు తర్వాత దేవయామిని అనేటువంటి పేరు ఉన్నంత వరకు కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన నీకు ఇంకా రాకూడదు. ఉమ్. అటువంటి దానిని స విజ్ఞానం, విజ్ఞానంతో సహా. చూడమ్మా, అజ్ఞానము రాసుకోండి పైన, అజ్ఞానము. ఎస్ గురుగారు. నెక్స్ట్ జ్ఞానము, ఉమ్. నెక్స్ట్ విజ్ఞానము. ఎన్నైనాయి? 3 గురుగారు. దాని కింద సవిజ్ఞానము, ఉమ్. 4 అయినాయి. ఎస్ గురుగారు. అజ్ఞానము తెలియకపోవుట, ఉమ్. జ్ఞానము తెలియుట. ఏమ్మా, ఎస్ గురుగారు. ఆ రెండు ఒక బ్యాచ్. ఉమ్. కానీ విజ్ఞానము సవిజ్ఞానం ఈ రెండు ఒక బ్యాచ్. ఉమ్. అజ్ఞానము అంటే తెలియకపోవుట, జ్ఞానము అంటే తెలియుట. ఉమ్. ఎస్ గురుగారు. విజ్ఞానము సవిజ్ఞానము. విజ్ఞానము అంటే అర్థం ఏంటంటే ఏం తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో దాన్ని తెలిసినప్పుడు ఉండేటువంటి స్థితి విజ్ఞానము. ఉమ్. సా అంటే నా అది, సా మీన్స్ అది. సా అనే దానికి అర్థం చెప్తాను మీకు. సా అంటే ఇక్కడ ఎత్ అని చెప్పారు చూడు, ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో చెప్పారు చూడు, ఎస్ గురుగారు. అది సా. ఉమ్. సా అంటే ఏం తెలుసుకుంటే. ఇప్పుడు మీకు మాట్లాడుతూ ఉండేటువంటి ఈ పూజారి వెంకటేశం గారు కానీ, అంతెందుకు మీ అమ్మగారు దేవయామిని కానీ
నేను గురువు గారికి పోయి తెలుసుకోవాలండి, నేను ఎక్కడికైనా పోవాలండి అని అడిగినారు మిమ్మల్ని ఎప్పుడైనా? లేదు గురుగారు. అవసరం లేదు. ఎందుకని? ఆ, ఆవిడకి ఇంక కొత్తగా తెలుసుకునే అవసరం ఏమి లేదు. ఉమ్. ఎందుకని? ఆవిడ అదే కాబట్టి గురువు. ఎస్, ఇదే అది. అది ఆమె తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు నేను చెప్పేదా? చెప్పండి మీరు గురువు. చెప్తారా? మీరు చెప్పండి గురుగారు. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసిన అవసరం ఏమీ రాదో దాన్ని ఆమె తెలుసుకున్నారు. ఉమ్, ఎట్లండి? ప్రూఫ్ చెప్పేదే. చెప్పండి గురువు. అది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని పంపేశారు. ఎస్ గురుగారు. అది ప్రూఫ్. క్లియర్? ఉమ్, దిస్ ఈస్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ థియరీ. దిస్ ఇస్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్. కాఫీ అంటే నోరు తీయబడుతుందే? గురుగారు. కాఫీ తాగినట్టు మాట్లాడితే కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుందే? లేదు గురుగారు. కాఫీ కలిపి తాగితేనే ఫీలింగ్ వస్తుంది. ఉమ్, కాబట్టి దేవి కాఫీ తాగిన వారు, ఉమ్. దేవయామిని తాగాలి. తాగవలసిన వారు. అంతేనా? ఎస్ గురుగారు. జస్ట్ మీకు పోలిక బాగా అర్థం కావడం కోసం. ఓకే గురువు. రైట్. కాబట్టి ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియవలసిన అవసరం లేదో సా దానిని. ఇప్పుడు మూడో పదమా? జ్ఞానం తేహం తర్వాత ఉండేది సా. సవిజ్ఞానం ఉంది కదా, ఎస్ గురుగారు. దానిని సా అంటే దానిని విజ్ఞానం సంపూర్ణంగా. ఇప్పుడు దేవి ఎలా తెలుసుకున్నారో, అక్కడ విమలాంబ వీరలక్ష్మి ఎలా తెలుసుకున్నారో, ఆ విధంగా కుడుపూడి నాగేశ్వరరావు గారు కూడా తెలుసుకున్నట్టు తెలుస్తా ఉంది మనకు కదా. అంతేనా? కుడుపూడి నాగేశ్వరరావు గారు ఎవరు తెలుసా? ఏమ్మా, కుడుపూడి నాగేశ్వరరావు గారు ఎవరంటే, ఇప్పుడు మన ఇద్దరికి వేదికను ఏర్పాటు చేసి, కుడుపూడి నాగేశ్వరరావు గారికి సొంత పనులు ఎన్నున్నప్పటికీ ఆయన ఈ క్లాస్ ని కూతురు దగ్గర అంటే సౌమ్య గారి దగ్గరనే నిర్వహింపజేస్తున్నటువంటి సౌమ్య తండ్రి కుడుపూడి నాగేశ్వరరావు. ఆయన పూర్తిగా తెలుసుకోకపోతే ఈ క్లాస్ ఇంత ఇంపార్టెంట్ అని కూతురు దగ్గర దీన్ని నడిపిస్తాడా? కనుక స విజ్ఞానం. కుడుపూడి నాగేశ్వరరావు గారు, దేవయామిని, దేవి వీళ్ళందరికీ కూడా దేవి తెలుసుకున్నట్టుగానే దేవయామిని కూడా తెలియబడుతుంది. అయితే దీనికి కండిషన్ ఒకటి ఉండదు. మొదటి శ్లోకంలో చెప్పారా? కండిషన్ ఏంటి చెప్పండి? మొదటి పదం చెప్పండి. మొదటి శ్లోకం మొదటి పదం అది కథ. ఎవరి మీద ఆసక్తి ఉండాలి? నా మీద. ఎస్, మొదటి నా మీద. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నీ మీద అని చెప్పలేదు, నా మీద. ఎవరి మీద? నా మీద. ఎస్, వెరీ గుడ్. నా మీద, మొదటి నేను మీద. మొదటి నేను మీద గాన కంప్లీట్ గా మీరు ఆసక్తి పెడితే స విజ్ఞానం ఇదం జ్ఞానం, విజ్ఞాన సహితమైనటువంటి ఇదం జ్ఞానం. ఇదం జ్ఞానం మీన్స్ ఈ తత్వజ్ఞానము. ఏ తత్వజ్ఞానము? అదే ఆన్సర్. ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి బాగా ఈ శ్లోకంలో. మనిషి ఏం తెలుసుకోవాలి అంటే, ఏం తెలిస్తే ఇంకేం తెలియాల్సిన అవసరం లేదు, అది తెలియాల. మనిషి మనందరికి కావాల్సింది అదే. 6 అధ్యాయాల్లో చెప్పేశారు. మనకెందుకు తెలియదు తెలుసా? ఎందుకు తెలియదంటే, ఏమి తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది ఇదేనని నిర్ణయం కాక తెలియదు మనకు. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చెప్పేదే. చెప్పండి. ఇప్పుడు మనకు వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు బిట్ రాస్తారు కదా, కాపీ. అదైనా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అని తెలుసుకోవాలంటే వాడు ముందే పుస్తకం చూసి ఉండాలి కదా.
ఎస్ గురువు గారు. లేకపోతే వాడు బిట్ ఇచ్చినాం అనుకో, ఆ క్వశ్చన్కి సంబంధం లేకుండా రాసుకుంటా పోతాడు, వేస్ట్ అయిపోద్ది అది. ఉమ్, అవునా కాదా? ఉమ్, ఆ విధంగా మనం ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అట్లాంటిది ఒకటి ఉందని తెలియక మనం 6 అధ్యాయాలుగా తెలుసుకున్నప్పటికీ మనం తెలియని వాళ్ళుగానే ఉండం. ఉమ్, అదే గన 7వ అధ్యాయంలో అది ఇది ఒకటేనని తెలిసిపోతే ఉమ్, అప్పుడు నువ్వే తెలిసినటువంటి ఆ వ్యక్తిగా అపరోక్షం అవుతావు. ఆ టైంలో వాళ్ళంతా. ఇప్పుడు మీ అమ్మగారికి నేను దేవి గారికి ఏమైనా ఇచ్చినానా? ఏమ్మా? లేదు గురువు. ఏమి ఇవ్వాల్సిన మళ్ళీ తీసుకునే పర్లేదు దీంట్లో. ఉమ్, జస్ట్ జ్ఞాతవ్యం. ఉమ్, జ్ఞాతవ్యం ఆ పదం ఏడుంది? జ్ఞాతవ్యం, 2వ లైన్ లాస్ట్. ఎస్ గురువు గారు. అది తెలిసిపోతే ఇంకా అవశిష్యతే జ్ఞాత, ఈ తెలుసుకోవడానికి ఏం మిగలదు. ఉమ్, అటువంటి విజ్ఞాన సహితమైనటువంటి ఇదము జ్ఞానము అహం, నేను. పూజారి వెంకటేశం ఇక్కడ, లేకపోతే కృష్ణుడు. ఉమ్, అటువంటి జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడను నేను తే, నీకు అంటే వింటున్నటువంటి దేవయామిని అనే నీకు. ఉమ్, చూడు ఏ నేనులో ఏందో క్లియర్గా ఉంది మనకి ఎక్స్ప్లెనేషన్. ఉమ్, చెప్పండి గురువు. పూజారి వెంకటేశమను నేను ఉమ్, దేవయామిని అనే నీకు ఉమ్, ఎట చెప్తా తెలుసా? అశేషత. శేషం అంటే ఏంటి? శేషము అనే పదానికి అర్థం తెలుసు కదమ్మా అమ్మాయి గారు? ఎస్ గురువు గారు. శేషము అంటే అర్థం ఏంటి? తెలియదు గురువు. తెలీదా? కదమ్మా. విశేషం. శేషం అంటే తెలుసా తెలీదా? చెప్తాను. ఓకే, నీకు తెలియకపోతే తెలియదని చెప్పు. నీకే తెలుసు నీ దగ్గర అనిపిస్తాను. తెలియదు గురువు గారు. తెలియదు కానీ నీకే తెలుసు నీ దగ్గర అనిపించమంటావా? ఓ, చెప్పండి గురువు. నీకే తెలుసునని నీ దగ్గర అనిపించమంటావా? ఉమ్, చూడమ్మా, టిఫిన్ తిన్నావా? లేదు గురువు గారు. ఎందుకు తినలేదు? బ్రష్ చేసేటప్పుడు లేట్ అయింది గురువు గారు, అందుకు. ఓకే, రాత్రి భోజనం భోంచేసావా? ఉమ్, భోంచేసావా? ఉమ్, మీ అమ్మకి ఏమన్నా శేషింపజేసావా? మొత్తం నువ్వే తినేసావా? తిన్నారు అంటే నీవు తిన్నాక ఆ, అమ్మగారికి ఏమన్నా శేషించిందా లేదా? లేదు గురువు గారు. అంటే ఇప్పుడు శేషం అంటే అర్థం ఏంటి? మొత్తం మీరే తినేసారా? అమ్మగారికి ఏమన్నా శేషించిందా? అర్థం కాలేదు గురువు. అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీకు తెలుసని మీ చేత అనిపిస్తా. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు ఇచ్చారమ్మా నీకు, ఉమ్, గ్లాస్ పాలు ఇచ్చారమ్మా, ఉమ్, మొత్తం తాగేస్తే శేషమే ఉండదు. ఉమ్, మొత్తం తాగేస్తే శేషం ఏమి ఉండదు. శేషం ఉండదు. ఉమ్, అదే ఒక 100 గ్రాములు శేషించింది అనుకో, ఉమ్, శేషం కనీసం దేవి తాగుతారు కదా, ఉమ్, అవునా? ఉమ్, దేవికి శేషించకుండా మొత్తం దేవినే తాగే, దేవయామిని తాగేవలా? ఆ, లేదండి. శేషించుట అంటే ఏమి? మిగల్చడం గురువు గారు. ఎస్, మీరే మరి మీకు తెలిసింది కదా, శేషించుట అంటే మిగులుట. ఓకే గురువు. మీరు చెప్పినాకనే చెప్తున్నా నేను. ఆ పదం మీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? మీరు చెప్పిన దాని అవును, మీలో నుంచే వచ్చిందా నాలో నుంచి వచ్చిందా పదం? నాలో నుంచి వచ్చింది గురువు. కాబట్టి మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ మీలోనే ఉంటుందని మీ చేతనే అనిపించినాను, చూసారా? ఎస్ గురువు గారు. ఇప్పుడు శేషము అంటే అర్థం ఏంటి? మిగల్చడం. ఎస్, మిగులుట. ఉమ్,
శేషత అంటే మిగులుట, ఉమ్. అశేషత అంటే మిగలకపోవడం. అంతే, మిగలకుండా. ఉమ్. శేషత మిగిలినట్టు, ఉమ్. అశేషత మిగలకపోవడం. మిగలకుండా. ఉమ్. ఇదం వక్ష్యామి, ఇదిగో చెబుతాను. ఎట చెబుతాను తెలుసా నీకు? ఎలా? ఎస్, నువ్వు తెలుసుకోవడానికి ఏమి మిగలకుండా చెప్పేస్తా. ఉమ్. అశేషత మొదటి లైన్ చివరి పదం ఎస్ గురుగారు. అశేషత మిగలకుండా చెప్తా. ఉమ్. వాళ్ళందరూ నిన్న అడిగి తెలుసుకోవాల్సిందే, నా దగ్గరికి ఎవరు రాబడలేదు. ఇప్పుడు నేను చెప్పేదానికి ఆన్సర్లు ఎవరికైనా తెలియకపోతే మా గురువు గారిని పోయి కలవాలనా? గురుగారు, నేను చెప్పేటువంటి పదాలకు ఆన్సర్లు మీకు తెలియకపోతే ఉమ్. మా గురువు గారిని కలవాలనా, మీకు నేనే ఎక్స్ప్లెయిన్ చేయగలనా? మీరే ఎక్స్ప్లెయిన్ చేయగలరు గురుగారు. అంతేనా? ఉమ్. అదే విధంగా నువ్వు నేర్చుకున్న తర్వాత కూడా ఉమ్. నువ్వు మళ్ళీ నీ గురువు గారి దగ్గరికి పోతానని చెప్పకుండా ఉమ్. ఇప్పుడు నేను శేషత అనే పదానికి అర్థం మీలోనే చెప్పించానా లేదా? ఎస్ గురుగారు. ఇదే విధంగా నువ్వు కూడా చెప్పించగలిగేటట్టుగా నేను పూజారి వెంకటేశం దేవయామిని తయారు చేస్తాను. ఉమ్. ఇది అర్థం దీనికి. ఓకే గురుగారు. భావం చూస్తారా? ఎస్ గురుగారు. ఇంకేదైనా ఏదైనా పదం అర్థం కాలేదేమో అడగండి. లేదు గురుగారు, అన్ని చెప్పారు. చూడమ్మా, ఏమి తెలుసుకుంటే ఇంకేమీ తెలియవలసిన అవసరము లేదు. ఉమ్. ఇంకా మీకు ఏది సులభమో తీసుకోండి. ఏమి తెలుసుకుంటే ఇంకా మీరు తెలుసుకోవడానికి ఏమీ మిగిలి ఉండదు. ఉమ్. దాన్ని నీకు సంపూర్ణంగా మిగలకుండా చెప్పేస్తా. ఉమ్. ఇది అర్థం, ఈ శ్లోకం అర్థం ఇది. అయితే బట్ కండిషన్, పోయిన వారం కండిషన్ చెప్పారు. మయ్యా సక్తమన పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. భావం చెప్పండి. అనన్య భక్తి చేత ఆసక్తితో ఉంటే నన్ను నీకు సమగ్రంగా తెలుపుతాను. ఏ నన్ను? మొదటి నన్ను. అది ఆ మొదటి నేను ఎలా ఉంటుంది అంటే, ఏమి తెలుసుకుంటే ఇంకేమీ తెలియడానికి మిగిలి ఉండదో అదే అది. అది యద్ అనే పదంతో పెట్టారు ఇక్కడ. అయితే దాన్ని తెలుసుకునే వాళ్ళు ఎంతమంది? ఒకే ఒక్కడు. సినిమా పేరు కాదు, ఒకే ఒక్కడు. అంటే ఇప్పుడు బియ్యము అంటామమ్మా, ఒకటో బియ్యం, రెండో బియ్యం, మూడో బియ్యం అట్ట అంటామా? బియ్యం ఈజ్ బియ్యం. విధంగా భూమి అంటే భూమి నీళ్లు కాదు, నీళ్లు భూమి కాదు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం 5 చెప్తాం. 5 ప్రపంచాలు ఒకే ప్రపంచం. ప్రపంచం అనేది 5 ఉన్నాయా? ఒకటేనా? ఒకటే గురువు. ఒక్కటే. ఆ ఒక్క ప్రపంచం దేంట్లో అయితే తెలియబడుతుందో దాన్ని తెలుసుకుంటే అప్పుడు ప్రపంచం లేనిదని నేను నీకు చెప్పవలసిన అవసరం ఉండదు. అది తెలుసుకునేంత వరకు ఇదే నిజమైపోతుంది. అందుకని దాన్ని నీకు ఎట్ట చెప్తానంటే నాయన, కంప్లీట్. ఒక్కరు కూడా మిగిలిపెట్టే ప్రశ్నే లేదు. అదేంటండి ఇప్పుడు కొత్తగా చెప్తారా? ఇంతవరకు మాకు చెప్పలేదా? చెప్పాం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. నేర్చుకున్నాం కదా. అంతటా నన్ను, నాలో అంతర్ని ఎవరైతే చూస్తాడో వాడు నాకంటే వేరు కాదమ్మా, నేనేనైనా. ఇట్లా ఎన్నో చోట్ల చెప్పారు.
ఉమ్, కానీ అప్పుడు అది ఒకటేగా ఉంటుందని నమ్మకం లేక అది నాకంటే వేరుగా ఎక్కడో ఉందేమోనని భావించి మనం తెలుసుకోలేకపోయినాం. ఉమ్, ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే అది అది ఏదో దేవయామనిలోనే తెలియబడవలసిన అంశంగా తెలుస్తా ఉంది మనకు కదా. ఎస్ గురుగారు. అదేదో బయట ఉన్నట్లేదమ్మా. లేదు గురుగారు. ఏదో ఆయన చెప్పేది నాలోనే తెలియబడవలసిన అంశమేమో. ఉమ్, మరి దాన్ని ఎవరైతే తెలుసుకుంటారు, అతనికి ఏం క్వాలిఫికేషన్ ఏంటి, ఎంతమంది దాన్ని తెలుసుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం వచ్చే వారం చూద్దాం. ఉమ్. చదవండి, శ్లోకం చదవండి, 2వ శ్లోకం. ఒకసారి చెప్పరా గురుగారు? జ్ఞానం తేహం సవిజ్ఞానం జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. ఇదం వక్ష్యామశేషతః. ఇదం వక్ష్యామి అశేషతః. ఇదం వక్ష్యామి అశేషతః. కలపాలంటే ఇదం వక్ష్యామ్యశేషతః. ఇదం వక్ష్యామి ఇదం వక్ష్యామి ఆపొచ్చు, ఉమ్, అశేషతః విడిగా చెప్పొచ్చు, ఉమ్, లేక కలిపితే ఇదం వక్ష్యామ్యశేషతః యావత్తు. ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞాతవ్యమవశిష్యతే. వా ఇంపార్టెంట్ అక్కడ, వా. ఓకే గురుగారు. అవశిష్యతే అంటే మిగలదు, ఉమ్, చాలా ఇంపార్టెంట్. ఓకే గురు. అవశిష్యతే అంటే మిగలదు. ఉమ్, అదే అందుకనే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటే పరిపూర్ణమే మిగిలి ఉంటుంది, వేరే ఏది అందులో అక్కడ మిగలదని అర్థం. ఉమ్, అక్కడ నా లేదు. ఎస్ గురుగారు. పూర్ణమేవ వశిష్యతే పూర్ణమేవ అవశిష్యతే అంటే మిగిలి ఉంటది. ఏది మిగిలి ఉంటది? తెలుసుకునేవాడు లేకపోతే అది ఎప్పుడు మిగిలే ఉంటది. అది నేను తెలుసుకునేది, నేను ఉండను అక్కడ. ఆడ పూజారి వెంకటేశం ఉండడు, దేవయామిని ఉండదు, అది మాత్రం ఉంటుంది. అది మొదటి నేను. ఎగ్జాంపుల్ మీకు పోయిన వారం చెప్పింది అర్థం కాకపోతే ఇప్పుడు మళ్ళీ చెప్తాను. చెప్పండి గురు. వేయండి, 1 వేయండి పైన, దాని కింద 2 1 వేయండి, దాని కింద 3 1 వేయండి. ఇప్పుడు 3 1 ఉండేది పూజారి వెంకటేశము లేకపోతే దేవయామిని. ఎందుకంటే అజ్ఞానం అది. శిష్యుడు అది. శిష్యుడు ఉంటే ఆటోమేటిక్ గురువు ఉంటాడు. ఇప్పుడు రెండుకి ఎదురుగా ఉండేది గురువు. ఓకే గురువు. 3 గీతలో శిష్యుడు, 2 గీతలో గురువు. కానీ వీళ్ళిద్దరిలో ఉండేది ఒకటేనా వేరేనా? చూడ, ఇద్దరిలో ఉన్నది ఒకటే గురువు. చూసుకోండి. అయితే అందులో రెండవది లేదు. మొదటి 1లో రెండవది ఉందా? లేదు గురువు గారు. అది పరిపూర్ణమే. నువ్వు తెలుసుకోవాల్సింది దాన్నే. అదేదో తనీగా నీకంటే దూరంగా ఎన్నో అమెరికాలో ఆస్ట్రేలియా ఉందనుకో బాకు. ఆ ఒక్కటి తెలుసుకుంటే తెలుసుకోవడానికి ఏం మిగలదు. ఏం మిగలదు. అది చూపిస్తాను ఇప్పుడు. దీంట్లో మన ఇద్దరిలో ఒకరు గురువు ఒకరు శిష్యుడా? ఇద్దరా? సరే, గురువు శిష్యుడు అన్నప్పుడు ఇద్దరు ఉండాల్సిందే కదా. వీళ్ళిద్దరు నిద్రపోయినప్పుడు ఆ ఉండేది వీళ్ళిద్దరిలో ఎవరిలో ఉంది? చూడ ఒకసారి, చూడ.
ఇద్దరిలోనూ ఉంటుంది. అంతే కదా. ఉమ్, అది ఉండేటప్పుడు ఉమ్, అది ఎవరైనా కూడా ఏమండి మరి నేను గురువు నేను శిష్యుడు అనే ఫీలింగ్ అక్కడ వస్తుందా? ఉహు, లేదు గురుగారు. అది ఇద్దరిలో కామన్గా ఉందా లేదా? ఉమ్, అదేమన్నా దాపెట్టుకునిందా? గురుగారు అదేమన్నా దాపెట్టుకునిందా? లేదు గురుగారు. అది ఏమైనా దాంకునిందా, దాపెట్టుకునిందా, మరుగ్గా ఉందా అని అడుగుతున్నా. లేదు గురుగారు. బట్ట బయలే అంతటా అదే ఉంది. ఉమ్, నిద్రపోయిన వాడు లేయాలి, ఉమ్, లేచిన వాడు నిద్రపోవాలి. అంతేనా? లేచిన నిద్రపోవడం. లేచిన వాడు నిద్రపోవాలి కదా. ఇప్పుడు మీరు నిద్ర లేసారు కదా, ఉమ్, మళ్ళీ నిద్రపోకుండా ఉంటారు ఏమే? లేదు గురుగారు, పడుకుంది. కంపల్సరీ. ఉమ్, కాబట్టి నిద్ర లేచిన వాడు అనేది పగటి కళ, ఉమ్, నిద్రపోయిన వాడు అనేది రాత్రి కళ. ఉమ్, రెండిట్లో కళ కామను. ఎస్ గురుగారు. నేను మేలుకున్నాను నీకు చెప్పిస్తాననేవాడు గురువు. ఉమ్, నేను నిద్రపోతున్నాను నేను నేర్చుకుంటున్నాను అనేవాడు శిష్యుడు. ఉమ్, వీళ్ళిద్దరికి సంబంధమే లేదు, వీళ్ళిద్దరిలోనే ఉంది. అదే పరమ గురు, అదే ఒకటి. దాన్నే తెలుసుకోవాల్సింది మనం. ఓకే గురుగారు. అది మనిషిలోను జంతువులోను సమానంగా ఉంటది. ఉమ్, రాయిలోను, రప్పలోను, రోళ్లలోను, తేళ్లలోను, ఇంట్లోను, బయట, గడ్డిలో, గాదంలో, దేవయామినిలో, దేవిలో, రాజశేఖర్లో, అందరిలో ఒకటే ఉంటది. అది ఉమ్, దానికి ఏమైనా తేడా ఉంటదే? లేదు గురుగారు. ఇది కూతురు, ఇది కొడుకు, ఇది భార్య, ఇది భర్త, అట్లాంటిది ఏమైనా ఉంటదే? ఉహు, అట్లనే దాపెట్టుకుంటదే? లేదు గురుగారు. అది ఆకాశం కాదు, గాలి కాదు, నీళ్లు కాదు, అగ్ని కాదు, భూమి కాదు. ఉమ్, కానీ అన్నీ దాంట్లోనే ఉన్నట్టు తెలుస్తూ ఉంటాయి. ఉమ్, తెలుసుకునేవాడు దాంట్లో కనపడడు. ఉమ్, అది నాకు కనపడిందంటే వీడు చూడలేదు. అది నాకు కనపడింది అన్నాడు అనుకోండి, ఉమ్, వాడు చూడలేదు. ఉమ్, కానీ కానీ ఫస్ట్ ఏమ్మా అడగండి, పర్వాలేదు. కనిపిస్తుంది కదా గురుగారు. అందుకని అది కనిపించదు. ఉమ్, ఎందుకంటే దాన్ని చూసేదానికి రెండోది ఏడుంది. ఉమ్, ఇంత తేటగా నీకే అర్థమైనప్పుడు దాన్ని నేను తెలుసుకున్నాననేవాడు కానీ, ఉమ్, నేను చూసినాననేవాడు కానీ, నీకు చూపెడతాననేవాడు కానీ అబద్ధమే. ఉమ్, నువ్వేనని తెలియజేసేవాడే నిజం. ఉమ్, ఓకే గురుగారు. నువ్వేనని తెలియజేసేవాడు నిజం. ఉమ్, వాడు నీకంటే వేరుగా ఉంటాడు. ఉమ్, గుర్తుపెట్టుకో, నీ స్నేహితుడు, నీ భర్త, నీ పిల్లలు, వీళ్ళందరూ నీకంటే వేరే. ఉమ్, అంటే నేను అందరికీ చెప్తున్నా, ప్రతి మనిషికి కూడా. ఉమ్, ఓకే గురుగారు. నీ స్నేహితుడు నీకంటే వేరు, ఉమ్, నీ తండ్రి నీకంటే వేరు, ఉమ్, నీ తల్లి నీకంటే వేరు, ఉమ్, నీ భర్త నీకంటే వేరు, ఉమ్, నీ పిల్లలు నీకంటే వేరు. ఉమ్, కానీ అది నీకంటే వేరుగా ఉందమ్మా. లేదు గురుగారు. అది నువ్వేనన్నా. ఉమ్, అక్కడ నేననే అభిప్రాయం ఉందా? ఉహు, అది నేనన్ననిది అది నేను అన్నదో, ఉమ్, ఎస్, కానీ అది ఓకే. నిజమైన నేను. దాన్ని మీకు స్పష్టంగా క్లియర్గా ఈ అధ్యాయం పూర్తయిపోయే లోపు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఆయన నడుము పడుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఓకే గురు. ఓకే, నైస్. ఇప్పుడు మీరు భావం చెప్పేస్తారనుకుంటాను. భావం చెప్పండి. ఏది తెలుసుకుంటే ఇంకేమి తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది నేను నీకు పూర్తిగా తెలుపుతాను. వెరీ గుడ్. అదే నాకు కావాల్సింది కూడా. చెప్పమ్మా, చెప్పు. అదే నాకు కావాల్సింది.
ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, దాన్ని నాకు సంపూర్ణంగా చెప్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంతేనమ్మా దాని భావం, అంతేనా? దీనికి పుస్తకంలో ఉండేదంతా చదవాల్సిన అవసరం లేదు కదా ఇంక నువ్వు. అంతే, ఏమి తెలుసుకుంటే ఇంకేమి తెలియాల్సిన అవసరం లేదు, దాన్ని సంపూర్ణంగా నీకు నేను తెలియజేస్తాను. తే అహం తే రెండు ఉన్నాయి చూడు, అహం నేను, తే నీకు, పూర్తిగా చెప్పేస్తా. చెబుదురు గాని. నెక్స్ట్ సత్యపూర్ణ. 10 minutes are there. Yes, sir. Purna, please, very important sloka, Nana. Come on. Yes, sir. Gnanam teham savijnanam. Gnanam teham savijnanam. Idam vakshyami asheshatah. Idam vakshyamyasheshatah. Gnanam teham savijnanam. Gnanam teham savijnanam. Idam vakshyamyasheshatah. Idam vakshyamyasheshatah. Yajnatva neha bhuyonyat. Yajnatva neha bhuyonyat. Gnatavyamavasishyate. Gnatavyamavasishyate. Very nice. Come on. Meaning nodamma. ನಾನು ನಿಜವಾಗಿ ಯಾವುದನ್ನು ತಿಳಿದ ನಂತರ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಮತ್ತೆ ಬೇರೆ ಏನನ್ನು ತಿಳಿಯಲು ಯೋಗವಾದುದು ಉಳಿದಿರುವುದಿಲ್ಲವೋ ಅಂತಹ ವಿಜ್ಞಾನ ಸಹಿತವಾದ ತತ್ವಜ್ಞಾನವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಹೇಳುವೆನು. ಹೇಳು, ಸಂಪೂರ್ಣವಾಗಿ ಹೇಳು ಸತ್ಯಪೂರ್ಣ, ನನಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಹೇಳಮ್ಮ. ಕಮಾನ್, ಇಂಗ್ಲಿಷ್ ದಲ್ಲಿ ಹೇಳು. Yes, sir. I shall now reveal unto you fully this knowledge and wisdom, knowing which nothing else remains to be known in this world. In this world, nothing else know in this world. అది తెలుసుకుంటే ఇంకా ఏమీ తెలియాల్సిన అవసరమే లేదు. అటువంటిది తెలుసుకున్నవాడు నేను తెలుసుకున్నానని చెప్పడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కమాన్ శ్రేయస్ అయిదరా. Yes, sir. ప్లీజ్ శ్రేయస్, కమాన్. జ్ఞానం తేహం Gnanam teham సవిజ్ఞానం savijnanam. ఇదం వక్ష్యామి Idam vakshyami అశేషతః. asheshatah. ఇదం వక్ష్యామ్యశేషతః. Idam vachavaseshatah. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్. Yajnatva neha bhuyonyat. జ్ఞాతవ్యమవశిష్యతే. Gnatavyamavasishyate. వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా సౌమ్య ఉన్నారా? ఎస్ గురువు గారు. కమాన్. జ్ఞానం తేహం సవిజ్ఞానం. జ్ఞానం తేహం సవిజ్ఞానం. ఇదం వక్ష్యామ్యశేషతః. మిదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్. జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞాతవ్యం అవశిష్యతే. వెరీ నైస్, థ్యాంక్ యూ. డిసజ్ఞ. ఎస్ గురువు గారు. కమాన్. జ్ఞానం తేహం సవిజ్ఞానం. జ్ఞానం తేహం సవిజ్ఞానం. ఇదం వక్ష్యామ్యశేషతః. ఇదం వక్ష్యామి అశేషతః. వశేషతః. యజ్ఞాత్వా
ఎగ్లాత్వా నేహ భూయోన్యత్ బ్రిస్ గురుగారు నేహ భూయోన్యత్ నేహ భూజయత్ జ్ఞాతవ్యమవశిష్యతే. లాతవ్యం అవశిష్యతే. ఇంకెవరున్నారు? భాగ్యశ్రీ గురుగారు. భాగ్యశ్రీ. ఎస్ గురుగారు. జ్ఞానం తేహం సవిజ్ఞానం జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇట్లా నేర్చుకోవాలా. ఎస్ గురుగారు. ఇంకెవరైనా మిగిలారా? దివ్యశ్రీ గురుగారు. దివ్యశ్రీ కమాన్. జ్ఞానం తేహం సవిజ్ఞానం జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః మిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇంకా ఇంకా ఎవరైనా ప్రశ్నలుంటే ఈ శ్లోకానికి సంబంధించి ప్రశ్నలు ఉంటే ఇవ్వచ్చు. వచ్చేవారు 2 కలిపి చెప్పేయండి. నాకు గ్రూప్లో 2 కలిపి పెట్టేయండి. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. 10 శ్లోకాలు నేర్చుకునేంత వరకు 2 కలిపి పెట్టండి. ముందు శ్లోకం కలిపి పెట్టండి. దేవయామిని అర్థమైందా? ఎస్ గురుగారు. వచ్చే వారము మొదటి శ్లోకం 2 శ్లోకం కలిపి ఆడియో పెట్టండి. చూడకుండా బాగా నీట్గా నేర్చుకోండి. ఓకే గురుగారు. ఇప్పుడు నేర్చుకోవడం వల్ల మీకు నేను చెప్పినటువంటి ఈ భావాలన్నీ మదిలో మెదులుతూ ఉంటుంది. అది మీరు కంఠస్థమటి చెప్తూ ఉంటాయి. ఓ జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అంటే ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, దాన్ని సంపూర్ణంగా నీకు నేను తెలియజేసేస్తాను. మరి దేంతో తెలియజేస్తాడు, ఎట్ట తెలియజేస్తాడు అనేది ఇక్కడ మన క్వశ్చన్ మార్క్. గురువు శిష్యునికి తెలియజేయడానికి గురువుకి ఒక ఆయుధం కావాలి కదా. ఏం ఆయుధం గురుగారు? అది ఏం ఆయుధము అనేది క్వశ్చన్ మార్క్. మాట అనే ఆయుధం. మాటే ఆయనకు ఆయుధం, ఇంకేం లేదు. మాటే మంత్రము మనసే బంధము. విన్నరా? ఆయన మాట ఆయుధమ్మా. నీకు మాట వల్లనే నీకు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. విన్నారా? నీ మాటల వల్లే నీకు బంధం. నీ నోట్లో వచ్చేటువంటి మాటలు పవిత్రంగా మార్చేస్తాడు ఆయన. మాట్లాడి మాట్లాడి నిన్ను. అప్పుడు నీకు బంధం కనపడదు. అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది. నో. బంధం కనపడినప్పుడు మోక్షం, బంధమే కనపడినప్పుడు, ఆకలి లేనప్పుడు అన్నం కనపడదు గురు. కనపడదు కాదు. ఆకలి లేదనుకో అప్పుడు అన్నం అవసరం లేదు. అవునా? బంధం లేదని స్పష్టమైందనుకో అప్పుడు మోక్షం అవసరం లేదు. ఆ స్థితికి నీకు చేరుస్తాను. జ్ఞాతవ్యం అవశిష్యతే అంటే నీకు తెలుసుకోవడానికి ఏం మిగలదు ఇంకా. ఇప్పుడు నా ఆయుధం మాటే కదా. మీకేమైనా కత్తులు బ్లేడ్లు ఏమన్నా ఆయన దగ్గర? లేదు గురువు. ఆయుధం అంటే మాటే. నీకు ముళ్ళు గుచ్చుకునిందమ్మా, మరో ముళ్ళు తీసుకుని వచ్చేది నీ ముళ్ళు తీయడానికే తప్ప నీకు నొప్పి లేకుండా చేసేదానికి ముళ్ళు పనికిరాదు.
ముళ్ళుని తీయడానికే ముళ్ళు పనికి వస్తుంది. ఎస్ గురుగారు. నొప్పి ఆటోమేటిక్గా పోతుంది. అది ఉమ్. నీకు టాబ్లెట్ రాసిచ్చేది టాబ్లెట్ కోసమా, రోగం పోయేదానికే? రోగం పోవడానికి. రోగం పోయినాక టాబ్లెట్ ఉంటుందా? ఊహు. అప్పుడు నేను రోగి అంటారా? లేదు గురుగారు. రోగం పోయిందంటే రోగి ఉండడు అక్కడ. ఉమ్. ఎవరుంటారు? ఆరోగ్యం. ఆరోగ్యవంత అట్ట లెక్క. ఉమ్. అదనమాట. రైట్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆడియన్స్? ఎవరైనా ప్రశ్న ఉన్నదా? పెద్దలు, పిల్లలు ఎవరైనా ప్రశ్న ఉంటే వేయండి. రెడ్డమ్మ గారు ఉన్నారా? రెడ్డమ్మ గారు. నమస్తే గురువు గారు. అమ్మా నమస్కారం అమ్మా. అదే చిన్న పిల్లలకి మీరు అర్థమయ్యేలాగిన ఉదాహరణలతో చాలా బాగా చెప్తూ ఉన్నారని వింటూ ఉన్నాను. సంతోషం. అదే ప్రశ్నలు ఏమైనా ఉంటే, మీకుండే ప్రశ్న ఉంటే కూడా మీ పిల్లలు నేర్చుకుంటారు కదా. ఆ, వింటూ ఉంటే ఆ ప్రశ్నలు అవే మాయమైపోతా ఉంటాయి నాకు. వినంగా వినంగా అంతే అంతే. విన్నప్పుడు విని విని అవే ప్రశ్నలు రావు, మళ్ళా వెళ్ళిపోతాయి. దేవయామిని అర్థమైందా? ఎస్ గురుగారు. దేవయామినికి అర్థమైందా? ఎస్ గురుగారు. క్లియర్ గా చూడు. వయసు ఆమెకు 70-80 ఉంటది. ఉమ్. కానీ ఈ వయసులో ఇప్పుడు ఆమెకు ప్రశ్నించమని నేను అడిగితే కూడా ఆమె ఏమంటున్నారు? మీరు విన్నారు కదా. ఎస్ గురుగారు. నాకు ఇంకా మీరు చిన్న పిల్లలకు చెప్పిన తర్వాత నాకు ప్రశ్న మిగిలి ఉంటుందా అని అడుగుతున్నారు. ఉమ్. ఇప్పుడు ఆవిడకి మోక్షం అవసరం లేదు గురుగారు. ఎందుకని? మళ్ళీ ఆకలి అనేదే లేదాడ. అది అది మీరు చెప్పేది కూడా చాలా సింపుల్ గా మనకి అనుభవంలో ఉండేటివి చెప్తారు. బాగా ఇదైతుంది. మంచి గురువు చిక్కినారు. అది మా అదృష్టం. లేదు లేదు, మా అదృష్టము. ఓకే, సంతోషం అమ్మా. మంగళం. అమ్మాయి గారు మంగళం ఉన్నారా? పుడిపొడి సోదరిమణులు సౌమ్య, గారు. మంగళం. కోట్లాది గ్రంథముల సారము ఏకమైనను, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయా. శ్రీకృష్ణుని పలుకులు సూటిగా తలపల మునిరత్నము, సహజాచరణి నోటనే వేటికి చెప్పకను చెప్పించును. విజ్ఞాన సహితంబుగా చెబుతాను సంపూర్ణ జ్ఞానమును, దీనిని నరగని పిమ్మట జగతిలో తెలియవలసినది లేదు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జయ సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.